ఈరోజు దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఈరోజు 3వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటి, ఈరోజు ఎటువంటి విశిష్ట పూజలు జరిగాయో తెలుసుకుందాం. శాస్త్రి గారు. శ్రీదేవి శరణవరాత్రోత్సవాలను పురస్కరించుకొని కాజీపేటలో కొలువుదీరినటువంటి మాయమ్మ దుర్గమ్మ మూలపుటమ్మ పెద్దమ్మ శ్రీ దుర్గమ్మ నవరాత్రోత్సవాల సందర్భంగా 3వ రోజున గాయత్రీదేవిగా అలంకరించబడి ప్రదోషకాల సమయంలో చంద్రగంటన రూపుగా అవతారమెత్తి అనేకమైనటువంటి పూజలు అందుకున్నటువంటి అమ్మవారు చంద్రఘంటాదేవి. చంద్రాకారంలో ఘంటానాద శబ్దములతో ఉన్నటువంటి అమ్మవారు చంద్రఘంట. మణిపూరక షట్చక్రం లోపల ఈ యొక్క అమ్మవారు నిలుస్తూ ఉంటుంది. ఈ రోజున ఎవరైతే సాధకుడు ఉన్నాడో, రుచకుడు ఉన్నాడో, తపస్సు ఆచరించేవాడు, శక్తి పొందేవాడు, అనేక విధాలుగా కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశీస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ రోజున యొక్క అమ్మవారు యుద్ధ వాతావరణంలో ఉంటూ ఉంది. అనేకమైనటువంటి భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసులు కూడా ఈ అమ్మవారిని చూచి ఎక్కడికక్కడి కూడా ప్రారంభులుతుంటాయి. అలాంటి స్వరూపం చంద్రఘంట స్వరూపం. ఘంటానాద శబ్దంతో అనేక భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఎక్కడిదక్కడ మాయమైపోతుంటాయి. సమస్త జీవనాన్ని కూడా రక్షించబడుతుంది. మరియు పాడి పంట పరిశ్రమలతో అనేక విధానమైనటువంటి రైతాంగ పర్యావరణ రక్షణ కొరకు ఈ రోజున అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క నవరాత్రోత్సవాల భాగంగా ఈ కార్యక్రమాన్ని చేయబడింది. ఎందరో విశేషమైన జనులు వచ్చారు, భక్తులు వచ్చారు, పురనివాసులు వచ్చారు. ఇక్కడ వచ్చి అమ్మవారి ఊయల సేవలో పాల్గొని మంగళహారతులతో, నృత్య గీతాదికాలతో మరియు మంగళ వాయిద్యాలతోని అమ్మవారి సన్నిధిలో కోలాటాలు, భజనలు, కార్యక్రమాలు కూడా ఈ నవరాత్రోత్సవాలంగా భాగంగా చేసుకుంటూ అమ్మవారిని దర్శిస్తుంటారు. లక్ష్మీ సౌభాగ్యం కొరకై చేస్తున్న శ్రీదేవి శరణవరాత్రోత్సవాలను అందరూ జయప్రదం చేసి అమ్మ యొక్క అనుగ్రహం ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఇట్లు ఐనవోల్ ప్రవీణ్ కుమార్ శర్మ, కాజీపేట్ శివాలయం. అంతేకాకుండా లోకక్షేమం కోసం రేపటి అవతారణ మరియు అలంకరణ అన్నపూర్ణాదేవి, సాయంకాలం పుష్పాండాదేవి మరియు బూర్ది గుమ్మడికాయలకు విశేషంగా పూజ చేసి ఎవరైతే భక్తులు తెచ్చుకున్నారో వారి ద్వారం ముందు అనగా దర్వాజ ముందు, వ్యాపార స్థలం ముందు, గృహం ముందు కట్టుకుంటుంటారు. కనుక వారందరూ కూడా రేపు సాయంకాలం లోపు తెచ్చినట్టయితే రేపు రాత్రి కాలం లోపల ఈ పూజా కార్యక్రమం ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా విశేషంగా ఆ గుమ్మడికాయను తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధిలో పెట్టించి నిద్రించిన తర్వాత తమ గుమ్మడికాయను మరలా సోమవారం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు. మరియు V3 న్యూస్ వారికి మరియు ఆ అమ్మవారి ఆశీస్సులు గురిని దినదినం కూడా పెరుగుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరియు ఆ విధంగా అమ్మ ఆశీస్సులు కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.